పూలమాల కట్టేటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. దానికోసం ఒక కొబ్బరి చిప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి చిప్ కింద వైపున ఇలా 3 కళ్ళు ఉంటాయి కదా! ఆ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఈ పార్టే ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ 3 కళ్ళలో నుంచి ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్ అనేది పెట్టేసుకున్నామనుకోండి, ఇందులో నుంచి ఇప్పుడు మనం పూలమాల కట్టాలి అని అనుకున్న దారాన్ని పైకి పంపించేసేసి అంటే బయట వైపుకనమాట. ఆ తర్వాత ఈ కొబ్బరి చెట్టు కింద ఈ దారం కండని ఇలా పెట్టేసి పూలమాల కట్టుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం పూలమాల కట్టేటప్పుడు దారపు కండ ఇష్టం వచ్చినట్లుగా అంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా! ఇప్పుడైతే ఈ దారపు కండ కొబ్బరి చెట్టు కిందనే ఉంటుంది. అంటే కంప్లీట్‌గా మన కంట్రోల్‌లోనే ఉంటుందనమాట. చూడండి ఇక్కడ నేను ఇంత దారం అంటే ఇంత మాల కట్టినా సరే ఆ దారం అనేది అక్కడే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి జెండు బామ్ డబ్బాకున్న మూత పిల్లలు ఆడుకుంటూ ఎక్కడో వేగారు, అదైతే కనిపించట్లేదు. ఇలా మూత లేకుండా ఉందనుకోండి జెండు బామ్కి పవర్ అయితే పోతుంది కదా! అలాంటి టైంలో సిల్వర్ ఫాయిల్ని తీసుకొని దాన్ని ఈ జెండు బామ్ డబ్బా మొత్తం కవర్ అయ్యేటట్లు ఇలా ప్రెస్ చేసామనుకోండి చక్కగా ఆ డబ్బాకి అలా అంటుకొని ఉంటుందన్నమాట. అంటే మనకు ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకోవచ్చు. ఇలా సిల్వర్ ఫాయిల్ని పెట్టడం వల్ల లోపల ఉన్న జెండు బామ్కి పవర్ అయితే పోకుండా ఉంటుంది. ఇంకా దీన్ని తీసి మనం వాడుకోవాలంటే కొంచెం చిన్నగా ఇలా ఓపెన్ చేసుకున్నామనుకో చక్కగా ఇలా మూతలాగా క్యాప్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం జెండు బామ్ తీసుకొని యాజ్ గా మళ్ళీ ఈ సిల్వర్ ఫాయిల్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇలాగ ఆల్టర్నేటివ్గా కూడా యూస్ చేసుకోవచ్చు సిల్వర్ ఫాయిల్ని. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొద్ది రోజులు వాడకుండా పక్కన పెట్టామనుకుని ఒకదాని కూడా అతుక్కుపోయి ఆ ఫోటో కూడా వచ్చేసి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా! అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫోటోకి విజిబుల్గా ఉండే ప్లాస్టర్ని రెండు వైపులా కూడా వేసుకున్న తర్వాత అంటే అతికించుకోవాలి. ఆ తర్వాత సైడ్లో చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉండేది అనమాట ఆ ప్లాస్టర్. దాన్ని కట్ చేసుకున్నట్లయితే సింపుల్గా ఫోటో లామినేషన్ అయితే అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఏంటంటే పిల్లల ఫోటోలు చిన్నప్పుడు మనం తీసుకుంటాం కదా, ఈ ఫోటోలు కొద్ది రోజులు కానీ కొద్ది సంవత్సరాల తర్వాత చూసుకుంటే అవి కొంచెం డల్గా అయిపోయి కానీ చిన్నగిపోవడం కానీ డెఫినెట్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా కవర్ చేయడం వల్ల పిల్లలు ఎంత పెద్ద అయినా సరే పిల్లలు పెరుగుతారు కానీ ఆ ఫోటోలో ఉన్న క్యూట్నెస్ మాత్రం చెరిగిపోకుండా అలానే ఉంటుంది. అంటే ఫోటో కంప్లీట్గా కవర్ అయి ఉంటుంది కాబట్టి వీటిని మనం మెమరీస్లో కూడా దాచిపెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.